హాయ్ అండి అందరికీ కూడా మరొక ఈవినింగ్ హెల్దీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందండి. సో వాళ్ళు వచ్చేసరికి ఈ స్నాక్ ప్రిపేర్ చేసి పెడతానమాట. సో వాళ్ళకి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మంచి శనగలు అంటామండి. ఈ మంచి శనగల్ని నేను మార్నింగే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. సో కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఉడకబెట్టుకోవడానికి. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేశానండి. కరెక్ట్గా ఒక 5 విజిల్స్ రావాలండి, చాలండి. అంతకంటే ఎక్కువ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయండి. లేదు అంతకంటే తక్కువగా తీసామనుకోండి కొంచెం గట్టి గట్టిగా ఉంటుందండి. సో 5 విజిల్స్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంటుంది. మా పిల్లలు 5 విజిల్స్కి వచ్చినప్పుడు చాలాసార్లు తిన్నప్పుడు మంచిగా ఉన్నాయి మమ్మీ, మెత్తగా ఉన్నాయి అన్నారు. సో నేను అప్పటి నుంచి 5 విజిల్స్కి కట్టేస్తానండి. సో 5 విజిల్స్ రావాలి. ఇక్కడ ఇది 5th విజిల్ అండి. కట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవిరంతా పోయేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఇందులో ఉన్న వాటిని మనం వడగార్చాలండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యాయో. చూస్తే ఎలా ఉన్నాయో, మంచిగా ఏ పలుకుగా ఆ పలుకు ఉన్నట్టుండి మనం టచ్ చేస్తే మాత్రం అలా మంచిగా స్మాష్ అయ్యేలా ఉంటాయండి. నేను ఇక్కడ ఆల్రెడీ వడగట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని సేమ్ పోపు వేసుకోవాలండి. మనందరికీ తెలిసిందే, కొత్తగా ఏం లేదు. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో రెడ్ చిల్లీ, జీలకర్ర, మీ దగ్గర ఉంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు అలా కూడా వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క కూడా తరిగి వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను ఇక్కడ. ఆనియన్, గ్రీన్ చిల్లీ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒకసారి కలుపుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులోకి, నా దగ్గర క్యారెట్ ఉందండి. సో ఈరోజు నేను క్యారెట్ని అలా వేస్ట్ చేయకుండా దీంట్లోకి వేస్తే ఇంకొంచెం హెల్తీగా అవుతుందనేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సో బాగుంటుంది క్యారెట్ కూడా. అలా కలుపుకోవాలండి ఒకసారి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, గ్రీన్, వైట్, ఆరెంజ్లో. ఇప్పుడు కర్రీ లీవ్స్ అండి. కొంచెం సాల్ట్, ఇందాకలో ఆల్రెడీ నేను ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసానండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇది సాల్టే మనకు ఫైనల్ టేస్ట్ మంచిగా అనిపిస్తుందండి. మళ్ళీ సాల్ట్ తక్కువ అయితే చప్పగా ఉంటుంది. ఒక 1 or 2 minutes ఇవి ఉడకాలండి, క్యారెట్, ఆనియన్స్. మరీ ఎక్కువ క్యారెట్ ఉడకనవసరం లేదు, జస్ట్ ఒక 60% ఉడికితే చాలండి. కొంచెం కారం కొద్దిగా తీసుకున్నానండి. అలాగే కొంచెం గరం మసాలా, అవి కూడా కొద్దిగానే వేసాను, చూస్తున్నారు కదా. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకోండి. ఇలా హెల్తీగా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మ్యాక్సిమం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, ఇవి చల్లారిపోయాయి. ఆ చల్లారిపోయిన శనగలన్నింటినీ కూడా తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకొని కలుపుకోవడమేనండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఏమనుకోవద్దండి వీడియో ఇలా వస్తుందని, నేనే కుక్ చేసుకుంటూ నేనే వీడియో తీస్తున్నాను. సో ప్రాపర్గా లేకుండొచ్చు, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. చూపించాలి హెల్తీ స్నాక్స్, హెల్తీ ఫుడ్ అనే ఒక తాపత్రయంతో వీడియోస్ చేస్తున్నాను. సో చక్కగా మనం కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. చూస్తున్నారా, నాకైతే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మనం చాలా రకాలుగా తింటాం, బట్ అందులో హెల్తీగా తింటే ఇంకొంచెం హెల్తీగా ఉంటాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదండి. ఇలా ఈ శనగలు కూడా కొద్దిగా ఫ్రై అవుతాయండి, ఒక 1 or 2 minutes, అంతకంటే ఎక్కువ ఉండదు. ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్, చూస్తున్నారా, కొత్తిమీర అండి, అలా చల్లుకోవాలి. లాస్ట్లో ఒకటి ఉంటుందండి, అదే అసలైన టేస్ట్ అనమాట. అదేంటో గెస్ చేశారా? గెస్ చేస్తే కామెంట్లో చెప్పండి. చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఫైనల్ ట్విస్ట్ లెమన్ అండి, లెమన్ జ్యూస్ అనమాట. కొద్దిగా అలా పడితే బాగుంటుంది, పుల్లగా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మొత్తం రౌండప్ చేసి కలిపేసుకుందాం. చాలా బాగుందండి.
చూస్తున్నారు కదా, హెల్దీ అండి. చాలా అంటే చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. మనం మాంసం తినేదానికంటే కూడా దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని చెప్తారు. సో మనం ఇలా చేసి పెడితే చాలామందికి చేయడానికి టైం ఉండదు. నాకు అస్సలు ఉండదండి. నేను ఇప్పుడు కొద్దిగా వీళ్ళ కోసం కేర్ తీసుకుని మరీ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.